అయితే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టుల వల్లభనేని వంశీ సారు సెల్ఫ్ అఫిడవిట్లను దాఖలు చేసిండన్న ముచ్చట మనకి ఏర్కైందే. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో నాకు అసలు సంబంధమే లేదని సెల్ఫ్ అఫిడవిట్లో చెప్పుకుంటొచ్చిండు వంశీ సారు. ఇంకంతనే కాదు, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అవసరమే లేదంటున్నాడు సారు. ఇంకోవైపు వంశీ సారు పోలీస్ కస్టడీ పిటిషన్ మీద విచారణ మళ్ళా వాయిదా పడ్డది. అయితే జైల్లో ప్రత్యేక వసతులు కావాలని అప్పీల్ పెట్టుకుంటున్నాడు. మరి వంశీ సారు గొల్లెం సప్పుడేందో తెంపుదాం పాన్రి. ఇక విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సారు సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేసిండన్న ముచ్చడం మనందరికి ఎరికైందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నాడయ్యా అఫిడవిట్ లా. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి పోలీస్ పెద్దసార్లు అంటే అవసరమే లేదంటున్నాడట. సత్యవర్ధన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఎవరు దాడి చేసిళ్ళు, ఎక్కడి నుంచి దాడి చేసిళ్ళు అనేది సత్యవర్ధనే చెప్తాడని చెప్పి అఫిడవిట్ లో చెప్పుకుంటూ వచ్చిండు వంశీ సారు. ఇక ఇంకోవైపు వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ మీద విచారణ రేపటికి వాయిదా పడ్డది. జైళ్ల ప్రత్యేక వసతుల కోసానికని చెప్పి వంశీ సారు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా విచారణ జరిపిన కోర్టు జైలు సూపరింటెండెంట్ కు నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి వంశీ తరపు లాయర్లు ఉంటారు కదా, వాళ్ళు జడ్జి సార్ కు చెప్పిండ్రట. జైలు సూపరింటెండెంట్ రిప్లైను బట్టి వసతుల కల్పన మీద కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ఇంకోవైపు వంశీ సార్ బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేసి పోలీసు పెద్ద సార్లు మా కొంత టైం కావాలని చెప్పి అందులో రాసి పెట్టినరట. ఇక వంశీ సార్ కస్టడీ పిటిషన్ జైల్లో ఉన్న వసతులు కల్పించాలనే పిటిషన్ మీద విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు బాగానే నడిచినాయి. బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగాల్సి ఉండగా కౌంటర్ దాఖలు చేయనీకే 2 రోజుల టైం కావాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. దీంతో బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడ్డదని చెప్పాలి. అయితే వంశీ సార్ ను కస్టడీకి ఇస్తే ఇంకొన్ని విషయాలు ఇంపార్టెంట్ బయటపడే అవకాశం లేకపోలేదని అంటున్నారు పోలీసు పెద్దసార్లు. వంశీని 10 రోజుల కస్టడీకి ఇయ్యాలని చెప్పి విజయవాడ పోలీసు సార్లు అయితే పిటిషన్లు దాఖలు చేసిళ్ళు. అయితే వంశీ సార్ ను విచారించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, వంశీకి సత్యవర్ధన్ కు మధ్యన ఎటువంటి లొల్లులు పంచాయతీలు లేవని, కావాలనే పోలీసులు కిడ్నాప్ అనే కేసును డ్రామాగా క్రియేట్ చేసి చూపెడుతున్నారని, అందువల్ల వంశీని కస్టడీకి ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పి వంశీ సార్ తరపు లాయర్లు అయితే కోర్టుకు చెప్తున్నారట. ఏందో ఏమో గానీ ఈ వంశీ సార్ ముచ్చట ఇప్పట్లో ఓడిచేటట్టు కనబడతలేదు. కస్టడీకి కావాలని కొంతమంది పోలీసు పెద్దసార్లు అంటే కస్టడీ అవసరం లేదని చెప్పి వంశీ సార్ లాయర్లు అంటున్నారు. అయితే ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకుంటే గనక వల్లభనేని వంశీ సారు ఇప్పట్లో బయటకు వచ్చేటట్టు అయితే కనబడతలేడయ్యా. అయినా ఏ మాటకు ఆ మాట నానాలే. వంశీ సార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి వీడియో రూపంలోనే ఉన్నది. ఇక అన్న తర్వాత చేసిన తర్వాత నేను అనలేదు, నేను కాదు, ఇదంతా కుట్రపూరితం అన్నట్టు ఎంతవరకు సమంజసమో నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిళ్ళు వంశీ తరపున మాట్లాడే ప్రతి ఒక్కలకు.